అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాలతి చంద్రు గారు రచించిన 'మనసులోని మనసు' పార్ట్ 2. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రీవియస్ పార్ట్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మనం కథను ప్రారంభిద్దాం. 2070 వచ్చి ఆగేసరికి అరుణకి ఆత్మ బంధువుని చూసినంత ఆనందం కలిగింది. మరీ రద్దీగా లేదు. కూర్చోవటానికి సీటు కూడా ఉంది. కండక్టర్ కనీ కనపడకుండా చిరుహాసం చేశాడు అరుణకి టికెట్ ఇస్తూ. 6 నెలల క్రితం ఈ రూట్ అమ్మట ప్రయాణించటం, మాటలకి దారి తీయకపోయినా ముఖపరిచయాలు తప్పక అవుతుంటాయి. ఆ రోజు 1 కల్లా వచ్చేస్తానని ఇంట్లో చెప్పింది అరుణ. రాక్సీలో ఆడుతున్న 6వ సినిమాకి చెల్లెళ్ళని తమ్ముళ్ళని తీసుకెళ్తానని ప్రామిస్ చేసింది. వాళ్ళంతా సిద్ధంగా ఉండి ఎంతో ఎదురు చూసి ఉంటారు. అందులో చెల్లెళ్ళు మరీను. సినిమా అంటే మంచి ఉత్సాహంగా రెడీ అవుతుంటారు. గుమ్మంలో అడుగు పెట్టగానే అంతా తలో మూల పట్టుకుంటారు. తను ముందే ప్రకటించేయాలి, 6 గంటల ఆటకి తప్పక వెళ్ళబోతున్నామని. ఇంటికి వెళ్ళగానే తమ్ముడిని థియేటర్కి పంపి టికెట్లు తెప్పించాలి. ముందుగా తెప్పిస్తే 2వ తరగతి టికెట్లు దొరకవచ్చు. అరుణకి మళ్ళీ నవ్వొచ్చింది. చదువుకునే రోజుల్లో అమ్మ 2వ తరగతి టికెట్లు కొనుక్కోమంటే చాలా కోపంగా, అవమానంగా ఉండేది. తల్లి పిసినారి అని కూడా అనిపించేది. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది, పిల్లలంతా ఒక సినిమాకి వెళ్ళాలంటే కనీసం 20 రూపాయలన్నా అవుతుందని. తల్లి మీద కంటే అరుణకి తండ్రి మీద సానుభూతి ఎక్కువ. ఉదయం లేస్తూనే కాఫీ తాగుతూ ట్యూషన్కి కూర్చుంటాడు. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ రాత్రి భోజనాల దాకా ట్యూషన్లు. తండ్రి ఒక సినిమాకి గాని షికార్లకి గాని వెళ్ళటం అరుణ ఎప్పుడూ చూడలేదు. లేచింది మొదలు ట్యూషన్లు, స్కూల్ అంటూ జీవితకాలం అంతా తమ కోసం పాటుపడుతూ ఉంటాడు. తండ్రి మీద జాలిపడుతున్న అరుణ కళ్ళల్లో తల్లి మెదిలింది. తన తల్లి మటుకు లేచింది మొదలు వంట, ఇల్లు అంటూ ఒక్క క్షణం కూర్చోదు. వీళ్ళిద్దరూ ఎందుకింత శ్రమ పడతారు, ఎందుకింత తాపత్రయపడతారు అని అరుణకి ఆశ్చర్యంగా ఉండేది. ఎప్పుడూ జాగ్రత్త జాగ్రత్త అంటూ తల్లి పొదుపుగా ఎందుకుండేదో అర్థమవుతున్నది ఇప్పుడిప్పుడే. 6గురున్న పిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఎంత పొదుపుగా ఉండకపోతే గడుస్తుంది. అందులో 2 కాలేజీ చదువులు, 4 హైస్కూల్ చదువులు. తనకి తెలుస్తున్నది డబ్బు విలువ. ఈ ఉద్యోగం పర్మనెంట్ అయితే ఎంత బాగుండును. నాన్నకి కొంత బరువు తీరుతుంది. అసలు తను ఇప్పటికే తండ్రిని ట్యూషన్లు మానేయమని అనేకసార్లు అడిగింది. తండ్రి బదులు చెప్పడు, నవ్వి ఊరుకుంటాడు. ఆడపిల్ల డబ్బుతో బతకమంటావుటే, నీ ఉద్యోగం ఎన్నాళ్ళు, మంచి సంబంధం దొరికితే పెళ్లి చేసి పంపేస్తాం అంటూ తల్లి అందుకుంటుంది. తల్లి ఇలా అన్నప్పుడల్లా అరుణకి కోపం వస్తూ ఉంటుంది. తనేదో బరువైనట్లు, తనకి ఇంట్లో స్థానం లేనట్లు. తల్లి ఎందుకిలా మాట్లాడుతుంది? చాలాసార్లు తల్లిని అడగాలని అనిపిస్తూ ఉంటుంది అరుణకి. అమ్మా, నేను పరాయిదాన్నా? నన్ను పంపేయాలని నీకెందుకింత తొందర అని. కానీ ఆ తరువాత తర్కానికి తనకి మాటలు దొరకవు. ఆడపిల్ల అంటే తల్లి దృష్టిలో మరో ఇంటికి వెళ్ళిపోవాల్సిన వ్యక్తి అని స్థిరంగా పాతుకుపోయిన అభిప్రాయం. దాన్ని బ్రహ్మదులు కూడా కదిలించలేరు. అయితే తండ్రి ఇలా కఠినంగా మాట్లాడడు. నాకు పాఠాలు చెప్పడం అలవాటైపోయిందమ్మా. పొద్దుట లేస్తే పేపరు చూడటానికి పావుగంట కూడా పట్టదు. ఆ తరువాత మీ అమ్మతో వాదిస్తూ కూర్చోవాలి. దానికంటే ఇది నయం కదా తల్లి అని నవ్వుతూ అంటాడు. కానీ అది నిజం కాదని అరుణకి తెలుసు. ట్యూషన్లు లేకపోతే స్కూల్ జీతంతో ఈ ఇల్లు గడవదు. పై ఆదాయం కోసం ఈ తిప్పలు. అయితే తండ్రి ఎన్నాళ్ళు ఇలా అరిచి పాఠాలు చెప్పగలుగుతాడు? తన తండ్రి అరిచి పాఠాలు చెప్తాడా? ఆయన కంఠం ఎత్తి గట్టిగా మాట్లాడతాడా? లేదు. తండ్రి కంఠం వినపడదు. నెమ్మదిగా నిదానంగా పాఠాలు చెబుతాడు.
పిల్లలందరూ పాస్ అవుతారు. అందుకే ఇంటికొచ్చి మరీ చెప్పించుకుంటారు. బస్ ధర్మప్రకాష్ దాటి పరుసువాకంపై తిరిగింది. తన స్టాప్ వచ్చేసింది. బస్ దిగి అరుణ ఇంటి వైపుగా నడక సాగించింది. టైం 4:30 దాటింది. ఈసారికి నాన్న మళ్ళీ ట్యూషన్ పిల్లలతో కుస్తీ పడుతుంటారు. పరుసువాకంలోని పూర్వకాలపు పెంకుటిల్లు అరుణ వాళ్ళ కాపురం. ఇల్లు పెంకుటిల్లైనా చుట్టూ కాస్త ఖాళీ స్థలం ఉంది. సందు మలుపు తిరగగానే వీధి అరుగు మీద తండ్రి వాలు కుర్చీలో కూర్చుని ఉండటం కనపడుతుంది అరుణకి. వాలు కుర్చీ, తండ్రి, చుట్టూ 4-5 మగపిల్లలు. ఇది నిత్యం సాయంత్రం వేళ కనిపించే దృశ్యం. ఆ రోజు వాలు కుర్చీలో తండ్రి కనిపించలేదు. ఇంకా స్కూల్ నుంచి రాలేదు కాబోలు అనుకుంటూ గేటు దగ్గరకొచ్చింది అరుణ. గేటు పట్టుకుని ఉంది తల్లి సావిత్రమ్మ. వచ్చావుటే, ఇంత ఆలస్యం అయిందేం? 1 గంటకల్లా వస్తానన్నావు అడిగింది ఆతృతగా. తల్లి ముఖం 1000 క్యాండిల్ బొలుబులాగా సంతోషంగా ఉత్సాహంగా ఉంది. ముందు దాన్ని లోపలికి రానివ్వు, నీదంతా ఒకటే కంగారు. తండ్రి మందలిస్తున్నాడు తల్లిని. ఏమిటి నాన్న, మ్యాట్నీ టికెట్లు తెప్పించేశారా అడిగింది అరుణ. అదేం కాదు, ముందు లోపలికెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునిరా అంది సావిత్రమ్మ అనునయంగా. అరుణకి వాతావరణం కొత్తగా ఉంది. చెల్లిళ్ళు తమ్ముళ్ళు తన వంక ప్రత్యేకంగా చూస్తున్నారు. వాళ్ళు సినిమా విషయం పూర్తిగా మర్చిపోయినట్లున్నారు. అమ్మా, టిఫిన్ ఏమన్నా ఉంటే పెట్టు. ఒరేయ్ బాబీ, రాక్సీకెళ్ళి టికెట్లు పట్టుకొస్తావురా, ఫస్ట్ షోకి వెళ్దాం అంది అరుణ. తను బస్సులో అనుకున్న ప్రోగ్రాం ఆచరణలో పెడుతూ. అరుణ లోపలికెళ్ళి ముఖం కడుక్కొని వచ్చేటప్పటికి సావిత్రమ్మ గారు ఉప్మా ప్లేటుతో సిద్ధంగా ఉంది. ప్లేటు కూతురు చేతికిచ్చి భర్త వంక చూసింది అర్థవంతంగా. అరుణ, సినిమాకి తొందరలేదు, మరో రోజు వెళ్ళవచ్చు. ఈ సాయంత్రం మనం బంధువుల ఇంటికెళ్ళాలి అన్నాడు రామకృష్ణయ్య నెమ్మదిగా. ఎవరు నాన్న? మరి పిల్లలందరూ తయారవలేదే? వీళ్ళంతా అట్లాగే ఉన్నారు. వీళ్ళంతా కాదు, నువ్వు నేను మట్టుకే వెళ్తున్నాం. ఇదిగో మీరుండండి, మీకసలు ఏ విషయం ఎలా చెప్పాలో తెలియదు. అరుణ, నువ్వు బంగారు పువ్వులు పూజ చేసుకున్నావే, రావు బహదూర్ గారి కూతురు, జడ్జి గారి భార్య సుందరమ్మ గారు నిన్ను టీవీలో చూశారట. నిన్ను వాళ్ళ మనవడికి చేసుకుంటానని కబురు పెట్టారు. సావిత్రమ్మ గారికి మాటలు తడబడుతున్నాయి. బంగారపు బొమ్మలాంటి తన కూతురు సంపన్నుల ఇంటి కోడలు కాబోతున్నది. పైసా కట్నం లేకుండా పిలిచి పిల్లని చేసుకుంటామని అడుగుతున్నారు. అంతకి మించి అదృష్టం మరొకటి ఉంటుందా? నాన్న, ఏమిటి గొడవ? అమ్మకు మతిపోయిందా అడిగింది అరుణ ఉప్మా ప్లేటు పక్కన పెట్టి. అదేమిటే, తినేది పక్కన పెట్టావు, ముందు టిఫిన్ తిను. నాన్న, అసలు విషయం చెప్పండి అడిగింది అరుణ ప్లేట్ చేతిలోకి తీసుకుంటూ. నిన్ను టీవీ ప్రోగ్రామ్స్ 2 సార్లు చూశారట. మన గురించి వాకాబు చేసి పొద్దుట మధ్యవర్తిని స్కూల్కి పంపారు. అయితే ఏమిటి? పిల్లవాడు ఇంజనీర్ పాస్ అయ్యాడట. అశోక్ లేలాండ్స్లో పెద్ద ఉద్యోగంట. ఒక్కగాని ఒక్క పిల్లవాడు. వాళ్ళు నిన్ను కావాలని గుమ్మంలోకి వచ్చి అడిగారు. అది సరేనమ్మా, నేనెక్కడికెళ్ళాలి, ఎందుకెళ్ళాలి అని అడుగుతుంది. సుందరమ్మ గారు అంటే జడ్జి గారి భార్య, పిల్లవాడి అమ్మమ్మ. ఆవిడకు పిల్ల నచ్చితే అందరికీ నచ్చుతుందట. ఆ పెళ్లి కొడుకు కూడానా అడిగింది అరుణ తక్షణం. అదిగో, నీకు ముక్కు మీద కోపం ఉంటుంది, పిలిస్తే సరి పలుకుతుంది. ఆ పెద్దావిడకు నచ్చితే మిగతా అందరికీ నచ్చుతుందట. ఆవిడకు మనవడంటే ప్రాణమంట. ఆ పిల్లవాడి మీద పంచప్రాణాలు పెట్టుకుందట. ఏం, అతనికి అమ్మా నాన్న లేరా అడిగింది అరుణ పెంకిగా. ఛీ, అశుభం మాటలు. సుందరమ్మ గారికి ఒక్క కొడుకు. ఆ కొడుక్కి ఒకే ఒక్క సంతానం.
ఆ పిల్లవాడికి చక్కని చదువుకున్న పిల్లని తేవాలని సుందరమ్మ గారి ఆశ. అందుకని అందుకని ఊరు నూర్లు గాలించారు. చివరికి నన్ను పట్టుకున్నారా? బాగానే ఉంది. ఇంత గభీమని పొద్దుట నాన్నతో మాట్లాడి సాయంత్రానికి నన్ను చూడాలనటం. ఏమిటా తొందర? మనకి మటుకు టైం వద్దా అని. అమ్మా! నీకు అన్నీ తొందరే. అసలు మనం వాళ్ళింటికి ఎందుకెళ్ళాలి? వాళ్ళే మనింటికి రావచ్చుగా విసురుగా అడిగింది అరుణ. సావిత్రమ్మ గారు పక్కున నవ్వారు కూతురి కోపం చూసి. కోసుగా కాస్త పైకి కోన తేలిన ముక్కు, తల పైకెత్తి ప్రశ్నించే ఆ తీరు, తీక్షణంగా ఉన్న కళ్ళు, ఎర్రబడుతున్న ఆ చంపలు చూసి తన దృష్టికి తానే భయపడింది. మరీ తేరిపారా చూస్తే కూతురికి దిష్టి తగులుతుందేమోనని భయపడింది. ఎందుకమ్మా నవ్వుతున్నావు? అడిగింది అరుణ. అది కాదమ్మా, సుందరమ్మ గారికి 2 కాళ్ళు పడిపోయినాయి. ఇంట్లోంచి బయటికి కదలలేదు. అందుకని నిన్ను తీసుకురమ్మన్నారు అన్నారు రామకృష్ణయ్య గారు తాపీగా. అరుణ మనసు గాలి తీసిన బెలూన్లాగా అయ్యింది. తాటాకులు మంటలాగా వచ్చిన కోపం గబాలున చల్లారిపోయింది. నాన్న, నాకిప్పట్నుంచే పెళ్లి దేనికి? అప్పుడే ముసల్దాన్ని అయిపోయానా? అడిగింది తండ్రిని. ఒసేయ్ అరుణ, సిరిరా మోకాలు అడ్డు పెట్టకూడదు. వాళ్ళకి బోలెడు ఆస్తి. అబ్బాయి చదువుకున్నవాడు, పెద్ద కుటుంబం. కట్నం అక్కర్లేదు. నిన్ను కావాలని ఏరికోరి అడుగుతున్నారు. ఇంత తొందరేమిటమ్మా? ఇవాళ మంచి రోజుట. నిన్ను ఒక్కసారి చూస్తే మిగతావి నిదానంగా మాట్లాడుకోవచ్చు. 5 దాటాక కారు పంపుతానన్నారు. నువ్వు త్వరగా రెడీ అవ్వు అంది సావిత్రమ్మ గారు ఉత్సాహంగా. అరుణకి ఎక్కడో కించగా ఉంది. సంతలో సరుకుని చూసినట్టు తన నాణ్యతను పరీక్షించడానికి వాళ్ళు రమ్మంటున్నారు. తల్లి తండ్రి పంపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ చూడదలుచుకున్న వాళ్ళు ఇక్కడికే రావచ్చుగా. తమ ఇంటికి ఎందుకు రమ్మనమనాలి? పోనీ ఆ పెళ్ళికొడుకే వచ్చి తీసుకెళ్ళొచ్చుగా. తామేదో సరుకుని అమ్మజూపే వాళ్ళులాగా వాళ్ళింటికెందుకెళ్ళాలి? నాన్న అంది అరుణ ఏదో చెప్పాలని. ఏమిటి తల్లి? అడిగాడు రామకృష్ణయ్య. ఏం లేదు. మనసులో ఆలోచనలు పైకి అనలేక సతమతమవుతున్నది. సుందరమ్మ గారికి కాలు లేవు తల్లి. అంచేత నిన్ను తీసుకురమ్మన్నారు. వయసులో నీకంటే పెద్దది, పెద్ద ముత్తైదువు. కనీసం ఆ విషయమైనా ఆలోచించైనా ఆమె మాటకు గౌరవం ఇవ్వాలి. నేను చూశానుగా, చాలా మంచి ఇల్లాలు. నువ్వు చూసావా? అవును, మధ్యాహ్నం లంచ్ అవర్లో కారు పంపారు. వెళ్ళి చూసి వచ్చాను అన్నారు రామకృష్ణయ్య గారు. ఈ లోపల ఆఖరి చిల్లు రాని నానోయ్ కారొచ్చింది అంటూ లోపలికి బాణంలా దూసుకొచ్చింది ఉత్సాహంగా. ఇకలే జడ వేసుకో, బట్టలు మార్చుకో. 6 దాటితే వర్జ్యం వస్తుంది. పొద్దుటే చెప్పి పంపారు అన్నాడు రామకృష్ణయ్య. నాన్న అంది అరుణ మళ్ళీ. ఏమిటి ఈ సనుగుడు? ఆవిడంత ప్రేమగా కారు పంపి తన మనవడికి చేసుకుంటానంటే ఎందుకు గునుస్తున్నావు? పెళ్లి చేసుకోవా? అసలు నీ అదృష్టం కొద్దీ ఆమె కంట్లో పడ్డావు. అది కాదమ్మా, వాళ్ళింటికి మనం వెళ్ళటం అడిగింది అరుణ. పెద్దవాళ్ళం, మాకు ఆ విషయం తెలీదా? మొన్న రాజమ్మ గారు 3వ కూతుర్ని ఏకంగా ఢిల్లీకి విమానంలో తీసుకెళ్ళి చూపించి వచ్చారు. అబ్బాయికి ఇక్కడ రావటానికి టైం లేదంటే. పిల్ల నచ్చిందట. 10 రోజుల్లో పెళ్లి చేసేశారు. ఈ రోజుల్లో అవన్నీ పెట్టుకుంటే కుదరదు. లే, జడ వేసుకో. ఆవిడ నీ జడ కూడా చూసిందట టీవీలో. పొడుగు జడ పిల్ల అని మురిసిపోతున్నది అంది సావిత్రమ్మ గారు. ఈ అంతకీ సుందరమ్మ గారి మాటలే గాని ఆ పెళ్లి కొడుకు ధ్యాస ఎవరికీ లేనట్టుంది. తను పెళ్లి చేసుకునేది ఆ సుందరమ్మ గారినా లేక ఆవిడ మనవడినా? కనీసం అతని పేరన్నా ఎవరూ చెప్పరేం? అతను ఈ సాయంత్రం అక్కడుంటాడా? అతను కూడా కనిపిస్తాడా? ఎలా ఉంటాడు? అతని అభిరుచులేమిటి? సినిమాలు చూస్తాడా? తెలుగు సినిమా హీరోలా ఉంటాడా? లేక హిందీ వాళ్ళకి మళ్ళే ఉంటాడా? అరుణకి లక్షలాది ప్రశ్నలు బుర్రలో తిరుగుతున్నాయి. ఎన్నో వివరాలు ఆ పెళ్లి కొడుకుని గురించి అడగాలని ఉంది.
కానీ పైకి ఒక్క ప్రశ్న అడగలేకుండా ఉంది. నెమ్మదిగా లేచి లోపలికెళ్ళింది. జడ వేసుకునే ప్రయత్నంలో అద్దం ముందు నిల్చుని పొడుగాటి వెంట్రుకలు దువ్వుకొని 2 అల్లుళ్ళు అయ్యాక ముందుకు వేసుకొని జడ అల్లుకుంటున్నది. తన ప్రతిబింబం వెనుక లీలలాగా ఏదో ఆకారం. ఒకసారి అమితాబ్ బచ్చన్, మరొకసారి శోభన్ బాబు, ఇంకోసారి కృష్ణంరాజు, మరోసారి ఎక్కడో తను ఇంగ్లీష్ పిక్చర్లో చూసిన పొడుగాటి హిప్పీ జుట్టుగల యువకుడు, రేడియో స్టేషన్లో తనకి అప్పుడప్పుడు తారసపడే అందమైన యువకులు, మధ్య మధ్య భాస్కరం. ఇలా తన ప్రతిబింబం వెనుక అస్పష్టమైన అనేక రూపాలు కదులుతున్నాయి. ఈ రూపాల్లో ఏ రూపం ఆ సుందరమ్మ గారి మనువడిది? అరుణకి ఒక్కసారి విసుగొచ్చింది. పేరు కూడా లేని ఆ యువకునికి ఏ రూపం ఉంటుంది? ఎటువంటి వ్యక్తిత్వం ఉంటుంది? సిగరెట్లు కాలుస్తాడా? క్లబ్కి వెళ్తాడా? కారు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడా? ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడని నిర్ణయించేది? ఇంకా జడ అల్లుకోవటం కాలేదటే? వర్జ్యం రాకుండా వెళ్ళాలమ్మా, గబగబా కానీ తొందరపడుతోంది సావిత్రమ్మ. అమ్మా, నువ్వు కూడా రామ్మా, నాకేమిటో భయంగా ఉంది తల్లిని బతిమాలుతూ అడిగింది అరుణ. నేను వస్తే బావుండదు, అదీ కాక ముగ్గురం వెళ్ళకూడదు. పోనీ రాణిని కూడా వెంటబెట్టుకెళ్ళం? వద్దు, మర్యాదగా ఉండదు. సుందరమ్మ గారి ముందు నిన్ను తీసుకుని రమ్మన్నారట, నన్ను రమ్మని చెప్పలేదు. అంతా ఆవిడ ఇష్టమేనా? మనకి ఇష్టాలు ఉండవా? అలా అనకు, ఆడపిల్లవాళ్ళం మనం కాస్త తగ్గి ఉండాలి. రేపు పెళ్ళైతే ఆ ఇంటికి నువ్వే సర్వాధికారినివి అవుతావు. అప్పుడు పిలవకుండానే నేను వస్తాను. మీ అత్తవారికి 3 కార్లు ఉన్నాయటగా, ఒకటి మనింటి దగ్గరే ఉంచేద్దాం కానీ. పోమ్మా, అప్పుడే అన్నీ అయిపోయినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకవ్వవు? తప్పకుండా అవుతాయి. నీకేం కాలు వంకర కన్ను వంకర? లక్షణంగా బంగారు బొమ్మలా ఉంటావు. చదువుకున్నావు, బారెడు తలకట్టు. ఒక్క లోపం చెప్పుమను, ఒక్కటంటే ఒక్కటి. సావిత్రమ్మ దిష్టి తగులుతుందేమోనని మెటికలు విరుచుకుంటూ వర్ణన పూర్తి చేసింది. అమ్మా, నేను వాళ్ళకి నచ్చవచ్చు, కానీ నాకు వాళ్ళు నచ్చవద్దా? అదేమిటే, ఆడపిల్లకు నచ్చటం ఏమిటి? పిల్లవాడు 6 అడుగులు, భారీగా ఉంటాడు, ఎంఈ పాస్ అయ్యాడట, సిగరెట్ కాల్చడట, బుద్ధిమంతుడు. చాలా అయిందా సుగుణాల లిస్టు? మరి ఇంత అందాల రాముడికి, సుగుణాభిరాముడికి ఇంత పెద్ద మద్రాసులో పెళ్లి కూతురే దొరకలేదా అని? నీది మరీ వితండవవాదం. చాలా సంబంధాలు చూశారు, సుందరమ్మ గారికే నచ్చలేదట. ఆవిడకు నచ్చినప్పుడు మనవడికేం నచ్చుతుంది? అంటే ఆవిడకు నచ్చిన పిల్లని అతను కళ్ళు మూసుకుని చేసుకుంటాడు కావుల్నా. ఇంతకీ మంగళసూత్రం కూడా